హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? నేను చిన్న లుల్లు మాల్ బ్లాగ్ చేస్తున్నాను, స్మాల్ బ్లాగ్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ మేము లుల్లు మాల్కి వెళ్ళి కొంచెం లేట్ అయిపోయింది, అందుకే నేను అన్ని షాపింగ్ కవర్ చేయలేకపోయాను. దేనికి వెళ్ళామంటే పాప హెయిర్ కటింగ్కి వెళ్ళాము. పాప హెయిర్ కట్ చేసుకుంటుంది. జస్ట్ అక్కడ చాలాసేపు కూర్చున్నాను, చాలా టైం పట్టింది. కొంచెం బయట వచ్చి ఆకలి వేస్తుంది కదా, ఏమైనా తిందామని బయటకు వచ్చి బనానా ఫ్రూటీ తీసుకున్నాను. బనానా ఫ్రూటీ తీసేసుకొని ఇక్కడ చిన్న షాపింగ్ అంటే బ్యాగ్స్ చూసాను, బ్యాగ్ చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా బాగానే ఉంది. సో ఫైనల్కి మా పాప హెయిర్ కటింగ్ అయిపోయింది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది హెయిర్ కట్ అయితే. సో నైస్. ఎందుకంటే హాస్టల్లో ఉంటుంది, తనకు హెయిర్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది, అందుకే నేను కూడా ఏమీ అనలేకపోయాను. హెయిర్ కట్ చేయించుకుంటానంటే కొంచెం చేయించుకుందాం అనుకున్నాను, కానీ చాలా పొట్టిగా చేయించుకుంది హెయిర్ కట్. సో హెయిర్ చాలా పొట్టి చేయించుకున్న చాలా స్మార్ట్గా, చాలా క్యూట్గా, స్టైల్గా ఉందన్నమాట. సో నైస్ చేశారు, బాగా చేశారు హెయిర్ కట్ వాళ్ళు. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళి కొంచెం ఏమైనా షాపింగ్ చేద్దాము, ఏమైనా తినేద్దామని వెళ్తున్నాం అనమాట. కానీ షాపింగ్ ఏమైనా చేద్దామంటే మొత్తం క్లోజ్ అయిపోయాయి, లేట్ అయిపోయింది కదా, 10:30 అయిపోయింది. సో లోపల లుల్లు మాల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఆల్స్ అన్నీ దొరుకుతాయండి. మేము ఫస్ట్ పైకి వచ్చేసాము, మా వారు వస్తున్నారు లాస్ట్కి బిల్ కట్టేసి హెయిర్ బిల్. సో ఇక్కడ చాలా సరుకులు అవన్నీ ఇంట్లో కావాల్సిన అన్నీ దొరుకుతాయి, డ్రెస్సెస్ అవన్నీ. చాలా పెద్దమ్మ అంట, చాలా పెద్దది లుల్లు మాల్ అనమాట. సో ఆల్సో అన్నీ ఒకే చోట దొరుకుతుంది మనకు. ఇప్పుడు లోపలికి వెళ్ళాము. ఇంట్లో డ్రింక్స్ కానీ సర్కిల్స్ కానీ మన ఇంట్లో ఏం కావాలో అన్నిటికీ వెరైటీ ఫ్రూట్స్, చాలా వెరైటీ, ఇప్పుడు బయట ఎక్కడ దొరకని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. బయట ఏం దొరకని అన్నీ ఉంటాయి. ఆల్సీన్లో ఏం దొరకదు లేదు అని కూడా ఉండదు. చికెను, మటను ఇలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ. అంటే నేను సరిగా బ్లాగ్ చేయలేకపోయాను, అంటే సరిగా వీడియో తీయలేకపోయాను. ఇంకా వాళ్ళు అన్నీ తీస్తే చాలా బాగుంటుంది. అన్నీ చూసుకుంటాం లోపలికి వెళ్తున్నాం అనమాట. మేము తీసుకోలేదు, కానీ లోపలికి మేము చాలాసార్లు వచ్చాము, ఇది ఫస్ట్ టైం కాదు. సో బ్లాక్ చేయటం ఇది ఫస్ట్ టైం అనమాట. పైకి అన్ని చూసేసి కిందకి వెళ్ళి కొంచెం ఫుడ్ ఏమైనా ఉంటుంది, కింద పైకి ఉండదు అనమాట, కిందకి వెళ్తున్నాము. చాలాసార్లు షాపింగ్ కూడా చేసాం దీంట్లో. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి అన్నీ తీసుకున్నాము. చాలా ఫ్రూట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. బ్యాగ్స్ కూడా ఇక్కడ బ్యాగ్ ఉన్నాయండి, లగేజ్ బ్యాగ్స్ చాలా ఆఫర్లో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే వెళ్ళి తీసేసుకోవచ్చు, మంచి ఆఫర్లో ఉన్నాయి. ఫైనల్గా మా బేబీ హెయిర్ కట్ ఎలా ఉందో చెప్పండి. చాలా క్యూట్గా ఉంది కదా, కామెంట్ చేయండి. సో క్యూట్ అనమాట. వెజిటేబుల్స్ చూసారా, వెజిటేబుల్స్ చాలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. అన్నీ దొరుకుతాయి, ఏమీ లేదు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇటేమో బిస్కెట్లు, ఫ్రూటీస్, బ్రెడ్, స్వీట్స్, డ్రై స్వీట్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ఏమీ లేదనంటే ఏమీ లేదు ఇక్కడ, అన్నీ ఉంటాయి. ఏం కావాలంటే తీసుకోవచ్చు. స్వీట్స్, డెజర్ట్స్ అలాన్నీ. ఇప్పుడు మేము ఫుడ్ దగ్గర వెళ్తున్నాం అనమాట. నేను వెజిటేరియన్ కదా, వెజ్ తింటున్నాను కదా, పూజ చేస్తున్నాను, అందుకే వెజ్ నూడిల్ తీసుకున్నాను, చిల్లీ పన్నీర్ తీసుకున్నాను. నేను ఈ 2 తీసేసుకున్నాను. వాళ్ళిద్దరేమో నాన్ వెజ్ సైడ్ వెళ్ళిపోయారు, అంటే మా పాప మా వారు. చూసారా స్వీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది ఘీ స్వీట్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఆల్ వెరైటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఫ్రూట్ సలాడ్స్ ఆల్స్ అన్నీ. ఈ స్వీట్ చూస్తుంటే ఊరిపోతుంది. ఇవి సలాడ్ అనమాట, ఆల్ సలాడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ లేదని ఏమీ లేదండి, అన్నీ ఉంటాయి. ఎవరైనా ఏమైనా కావాలనుకుంటే షాపింగ్ చేయాలని అక్కడ ఇక్కడ తిరగలేమో అనుకునే వాళ్ళ అన్ని లుల్లు మాల్కి వచ్చేసండి, వాళ్ళన్నీ ఒకే చోట దొరుకుతాయి, చాలా బాగుంటాయి కూడా. ఇవి వెజ్ ఫ్రూట్స్ అనమాట, వెజ్ సలాడ్ అనమాట. ఇవి
ఎగ్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్